విమర్శకు ఒక హద్దు పొద్దు ఉండాలి. వాస్తవాలు అవాస్తవాలుగా వక్రీకరిస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు తాజాగా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ పార్లమెంట్ లో మాట్లాడుకొచ్చింది ఏంటంటే వైద్య కళాశాలల నిర్మాణాన్ని వైసీపీ ఓర్వలేకపోతుంది. అందుకే 17 మెడికల్ కళాశాలలు ఎవరి హయాంలో పర్మిషన్ తెచ్చుకున్నారు? వైసీపీ హయాంలోనే కదా. 6 మెడికల్ కాలేజీలు ప్రారంభమైంది ఎప్పుడు? అప్పుడే కదా. మిగతా 10 మెడికల్ కళాశాలలు కూడా పర్మిషన్ తీసుకుని భూములు కొని భవనాల కన్స్ట్రక్షన్ ప్రారంభించింది ఎప్పుడు? అప్పుడే కదా. పోనీ చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ 2 మెడికల్ కళాశాలలు వచ్చినాయి, ప్రైవేట్ కాదు ప్రభుత్వాన్ని. మరి అంటే ఒక్కటంటే ఒక్కటి రాలేదు ప్రభుత్వ రంగం. మరి అట్లాంటిది ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరిస్తూ ఈ ప్రైవేటీకరణను సమర్థిస్తూ అబ్బాయి మేము కట్టేద్దాం అనుకుంటే చెడగొడుతున్నాడని జగన్మోహన్ రెడ్డి. కరెక్టే, జగన్ చెప్పేద్దాం ఉరేసేస్తారు. అందుకే బాగానే ఉంది. కానీ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ ఆధ్వర్యంలో అయితే నారాయణ వాళ్ళకు ఉన్నాయి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో బోల్డ్ అని మెడికల్ కాలేజీ. దానివల్ల ప్రజలు కొలిగేది ఏంటి? కోటీశ్వరులు మాత్రమే చదువుతారు, ధనవంతులు మాత్రమే చదువుతారు, పేదవాడి చదువుకి పెదవికి చేట్లాగా మారిపోతుంది. మరి ఆ లోపాన్ని మనం ఒక విద్యావేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో ఎక్కువ మాట్లాడడం ఉంటే బెటర్ ఏమో, ఆలోచించుకుంటే బెటర్.